సార్ రాజకీయాలు అలాగే సినిమా వాళ్ళే కాదు సార్, ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, అందులో పట్టుబడ్డ వాళ్ళలో కూడా డాక్టర్స్ ఉన్నారు, అలాగే ఐటీ ఫీల్డ్ కూడా ఉన్నారు సార్. ఈవెన్ దో మనం ఐటీ ఫీల్డ్ అంటే సరే స్ట్రెస్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ అది ఇది అనుకోవచ్చు. వాట్ అబౌట్ డాక్టర్స్ సార్? డాక్టర్స్ కూడా అన్నీ తెలిసి కూడా హౌ దే అడిక్ట్ టు గంజాయి? నేనేమంటున్నానంటే ఇప్పుడు డాక్టర్స్ లాయర్స్ అన్నీ ఓకే, షణ్ముఖ్ ఆ వీడియోలు మీకు క్లిప్ ఏంటి ఏంటంటే నేను చాలా టెన్షన్స్లో ఉన్నాను, నాకు టెన్షన్ రిలీవ్ కావడానికి ఐ నీడ్ డ్రగ్ అని అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ ద గవర్నమెంట్ ఈజ్ ఫీలింగ్ యూనో ఫెయిల్, గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది ఎక్కడ, మన యొక్క ప్రజలను మెంటల్ టెన్షన్స్ బయటికి తీయడానికి. అదే యుఎస్లో యూరోపియన్ కంట్రీస్లో చూడండి, అమెరికన్ కంట్రీస్లో మోర్ సైకాలజిస్ట్ ఉంటారు కంపేర్ టు డాక్టర్. హెల్త్ డాక్టర్స్ కన్నా మెంటల్ డాక్టర్స్ సైకాలజిస్ట్ ఎక్కువ ఉంటారు. వాళ్ళ కాస్ట్లీ కూడా డిమాండ్, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేసింది. మన ఇండియాలో కూడా నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ డెవలప్మెంట్ చేయడానికి సైకాలజిస్ట్ని ఇంపార్టెంట్. ఇప్పుడు షణ్ముఖ్ ఆపదలో ఉన్నాడు, ఎవరు పిలిచి చెప్తారు? సైకాలజిస్ట్ ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో? రేషియో అయింది 1,00,000 మందికి ఒక్కరు కూడా లేరు సైకాలజిస్ట్, 50,000కి ఒక్కరు కూడా లేరు. వాట్ ఈస్ ద రేషియో? 1,000కి ఒక సైకాలజిస్ట్ ఉండాలని సైకాలజీ చాప్టర్స్ చెప్తున్నాయి. సో అదే యూఎస్లో పాపులేషన్ వైజ్ సైకాలజిస్ట్ ఓకే. ఈ సూసైడ్లు ఎక్కటివి, యూనివర్సిటీలో సూసైడ్లు ఎక్కటివి, భర్తను భార్య వేధింపడం ఏంటి, భార్యను భర్త వేధింపడం ఏంటి, తల్లిదండ్రులను కొట్టడం ఏంటి, కొడుకులను హింసించడం ఏంటి తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ బై ద సైకాలజిస్ట్ ఓన్లీ. ఓకే, సైకాలజిస్ట్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. నార్మల్ డాక్టర్ నీకు కాల్ దగ్గర పోతే దెబ్బ తాగితే మెడిసిన్ ఇస్తారు తప్ప ఈ మెంటల్ ఇష్యూస్, భార్యాభర్తల గొడవలను, ఊర్లో పంచాయతీలు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇష్యూస్ అన్నిటి కూడా సైకాలజిస్ట్లోని సాల్వ్ చేయడానికి అధికారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్దల మాట విన్నారు, తల్లిదండ్రుల మాట విన్నారు, ఇంకెవరి దగ్గర వెళ్తారు? ఎప్పుడైతే సైకాలజిస్ట్ని ఎంకరేజ్ చేస్తే ఈ డ్రగ్స్ యూజ్ కూడా తగ్గుతుందని మన ఒపీనియన్. గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి ఎందుకు తాగుతారు? సాయంత్రం అయితే ఎందుకు తాగుతారు? పొద్దుగాలు ఎందుకు తాగరు? పొద్దుగాల నుంచి పని చేసుకుంటూ వచ్చి సాయంత్రం అయితే టెన్షన్ తట్టుకోలేక నిద్రడానికి తాగుతారు, నిద్ర రానికి తాగుతారు. అంటే నిద్ర ఏంటంటే మన దగ్గర నిద్ర రాని సుఖ పురుషులు, సుఖ అమ్మాయిలు కూడా ఉన్నారు. యాక్చువల్గా నిద్ర పట్టకపోవడం కూడా ఒక సైకాలజికల్ డిసీజే. దాన్ని నిద్ర రావడానికి మనం ఒక బీర్ బాటిల్లో మత్తు ఎక్కితే ఆ మత్తులో నిద్రపోవాలి తప్ప, అదే నువ్వు ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కూళ్ళలో సిస్టమ్స్లో సైకాలజిస్ట్ నుంచి టీచ్ చేసుకుంటూ పోతే ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ స్ట్రాటజీ ఆ పిల్లోని కానీ రేపు ఫ్యూచర్లో 100% డెవలప్ అవుతుంది. గవర్నమెంట్కు ఈ బీర్ బాటిల్ నుంచి, లిక్కర్ నుంచి ఆదాయం లేకుండా ఈ సైకాలజిస్ట్ నుంచి కూడా ఆదాయం తెచ్చుకోవచ్చు ఫ్యూచర్లో. అట్లా ఏంటంటే డ్రగ్స్ని ఏ విధంగా తగ్గించాలంటే సైకాలజిస్ట్ యొక్క నిపుణుల్ని ఎస్పెషల్లీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్, సైకాలజిస్ట్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటే డ్రగ్స్ని మనం తగ్గించవచ్చు. ఓకే.